దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యోవేలు గ్రంథ ఉపోద్ఘాతం అండి. ఈ దినము నుండి మనము కొన్ని విషయాలు యోవేలు గ్రంథము ద్వారా దేవుడు నేర్పించడానికి ఇచ్చిన సమయమునకు వేలాది స్తోత్రములండి. మరి నిన్నటి వరకు కూడా హోషేయ గ్రంథంలో ఉన్న అంశములు పశ్చాత్తాపము, మరి ఆ పశ్చాత్తాపము పడినప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఆ విధంగానే దేవుని వలననే ఇశ్రాయేలులకు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఫలాభివృద్ధి, ఆశీర్వాదములు, సంరక్షణ 3 కలుగుతాయని తెలియజేశారండి. అదేవిధంగా హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు న్యాయం ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడని, అది విశ్వాసమును మరియు ప్రేమ కలిగి ఉండుట ద్వారానే సాధ్యపడునని, దాని వలన పాపక్షమాపణ లభ్యమగునని హోషేయ గ్రంథములో తెలియజేశారండి. ఈ విధముగా ప్రతి పాపి కూడా దేవుని యొద్దకు తిరిగి వస్తే ఆయన ప్రేమించి, శుద్ధీకరించి, చేర్చుకొని ఆశీర్వదిస్తారని హోషేయ గ్రంథములో దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి యోవేలు గ్రంథములో కూడా దేవుడు మనకేమి నేర్పించడానికి ఈ దినమున ఏర్పాటు చేశారో ఆ యొక్క నేర్చుకొని మనము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. యోవేలు గ్రంథ ఉపోద్ఘాతం అండి. దక్షిణ దేశమైన యూదాలో క్రీస్తు పూర్వము 835 నుండి 796 వరకు పాలించిన యోవాషు రాజు కాలమున ఒక గొప్ప మిడతల సమూహము దేశంలోనికి పంటలను, వృక్షములను నాశనం చేసినందువలన ప్రజలు గొప్ప క్షామము పాలైరండి. ఇట్టి పరిస్థితిలో యెహోవా ప్రవక్త యోవేలు ఇచ్చిన దైవవాక్కులు, ప్రవచనములే గ్రంథము యొక్క ఆంతర్యమండి. ప్రజలు పాప ఫలితముగా సంభవించిన దేవుని న్యాయ తీర్పే మిడతల దృశ్యమండి. అయితే ఎంత గొప్ప ఆపద కూడా రాబో ప్రభు దినమునందు స్వల్పమైనదిగా ఉండునని ప్రవక్త హెచ్చరిస్తున్నారండి. ఆ దినమున దేవుడు తన యొక్క శత్రువులను నిత్య శిక్ష పాత్రులను గావించి, తన యందు విశ్వాసముంచి నీతియుతముగా జీవించిన వారిని రక్షించి మంచి ఫలము అనుగ్రహించునని ప్రవక్త బోధించుచున్నారండి. మిడతల దృశ్యమును గురించి పండితులు వివిధ అభిప్రాయములను వ్యక్తపరిచారండి. ఒకటి అక్షరార్థముగా ప్రస్తుత మిడతలకు సంబంధించి, రెండవదిగా భవిష్యత్తులో ఆక్రమణలను సూచించుటకు ఉదాహరణగా, మూడవదిగా యుగాంత శాస్త్రపరముగా అంత్య దినములలో మానవాతీతమైన శక్తివంతమైన జీవులకు సూచనగా చెప్పబడినవని పండితుల యొక్క అభిప్రాయం అండి. యోవేలు అను పదమునకు హెబ్రీ భాషలో యెహోవా దేవుడు అని అర్థమండి. గ్రంథం యొక్క అంతర్భావముతో ఏకీభవించుచున్న ఈ పేరు చరిత్రలో దేవుడు ఏకఛత్రాధిపత్యముతో పరిపాలించుచున్నాడని బయలుపరచబడుచున్నదండి. సర్వశక్తి గల దేవుడు ప్రకృతి మీదను, దేశముల మీదను, ప్రపంచం మీదనే ఆధిపత్యం కలిగి ఉన్నారు. గ్రంథకర్త యొక్క విశేషాలు. ఈ పుస్తక రచయిత యోవేలండి. ఈ పేరుతో 13 మంది బైబిల్ గ్రంథమునందు చూడగలమండి. ఈ గ్రంథములో ఒకటో అధ్యాయం 1ని ఆధారం చేసుకుని దీని రచయిత పెతూయేలు కుమారుడని తెలియబడిందండి. పెతూయేలు అనగా దేవునిచే ప్రోత్సహింపబడిన వాడని అర్థమండి. సియోను గురించి, దేవుని ఆలయమును గురించి ఎక్కువగా ప్రస్తావించడం వలన యోవేలు యెరూషలేము సమీపవాసిగా తలంచవచ్చండి. 1 అధ్యాయం 13, 14 వచనంలో, 2 అధ్యాయం 17 వచనంలో యాజకత్వమును గురించి ప్రస్తావించడం ద్వారా యోవేలుకు ఒక సమయంలో యాజకుడుగాను, ప్రవక్తగాను బాధ్యతలు నిర్వహించి ఉండవచ్చునని కొందరు అభిప్రాయపడుచున్నారండి. యోవేలు ప్రజలను మారు మనసు పొందమని ఆహ్వానించుచున్నాడండి, హెచ్చరిక చేస్తున్నాడు. ఈ గ్రంథ రచయిత ఉద్దేశము పాపం వలన యూదాకు సంభవించనయున్న న్యాయ తీర్పును తెలియచేయుట మరియు మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగి వచ్చుటకు నమ్మకము కలిగించినట్టుదై ఉన్నదండి. ఇది ఏ కాలంలో రాయబడినది అనగా, యూదాలో సేవ చేసిన ప్రారంభ ప్రవక్తలలో ఒకడు యోవేలు. ఆమోసు ఇతనికి సమకాలికుడని వీరిరువురు గ్రంథముల మధ్య పోలికలను బట్టి తెలియపడుచున్నదండి. యోవేలు గ్రంథం 3 అధ్యాయం 16 వచనం ప్రకారం, ఆమోసు గ్రంథము
1:2 యోవేలు 3:18 ఆమోసు గ్రంథము 9:13 సరిపోల్చవచ్చండి. క్రీస్తు పూర్వము 835 మొదలుకొని 796 వరకు పరిపాలించిన యావాషు పరిపాలించు వయసు వచ్చు వరకు యాజకుడైన యెహోయాదా ఆధీనములో దేశమునందున్న వలన యోవేలు తన గ్రంథములో ఏ రాజు పేరును సూచించలేదని కొందరి అభిప్రాయం అండి. ఎలీషాకు సమకాలికుడుగా ఉండవచ్చునని కొందరి అభిప్రాయం అండి. ఈ గ్రంథకాలము బహుశా క్రీస్తు పూర్వము 835 నుంచి 796 వరకు తలెత్తవచ్చండి. యేసుక్రీస్తు పునరుద్ధానంతరము ఆరోహణమైన తరువాత పెంతెకొస్తు దినమున శిష్యులపైకి పరిశుద్ధాత్మ పంపించి తన వాగ్దానము నెరవేర్చారండి. ఇది యోవేలు ప్రవచన నెరవేర్పని పేతురు తన ప్రసంగంలో ప్రస్తావించుట గమనార్హం అండి. యోవేలు గ్రంథం 2:28-32 అపోస్తుల కాలంలో 2:16-21 యెహోషాపాతు లోయలో సకల ప్రజలకు న్యాయ తీర్పు తీర్చు వ్యక్తి యేసుక్రీస్తును సూచించుచున్నదని యోవేలు గ్రంథము 3:2-12 మనము గమనించగలమండి. ఇందులో ఉన్న యోవేలు గ్రంథంలో ఉన్న ముఖ్య అంశములు ఏమనగా ప్రభు యొక్క భయంకరమైన దినం రాబోచున్నది అనున్నది యోవేలు ప్రధాన వర్తమానం. ముఖ్య వచనములు ఏమనగా 2 11 19 28 29 యోవేలు గ్రంథం యొక్క 2వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనకి కనిపిస్తున్నాయండి. ఇప్పుడైనను గ్రంథ సమీక్ష ఏమనగా ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని 2వ అధ్యాయము యోవేలు గ్రంథము 2:12-13 అనున్నది యోవేలు సందేశంలో ప్రధాన అంశం అండి. గత చరిత్రను బట్టి చూస్తే యూదా దేశము సిరి సంపదలతో ముందంజ వేసిన పిదప ప్రజలు తృప్తి గలవారుగా ఉండి దేవునిని మరచి దైవ కార్యములను నిర్లక్ష్యం చేసి పాపము చేసి స్వార్థాపేక్ష గలవారిగాను విగ్రహారాధికులుగాను దైవానుగ్రహమునకు గురయ్యారండి. యోవేలు గ్రంథమంతయు మిడతల బాధ, తెగులు, క్షామము, అగ్ని ప్రమాదములు, యుద్ధములు, ఆకాశము నుండి కలుగు ఆపదలు, భయంకర సంభవముల గురించి ప్రస్తావించబడిందండి. రాబో ఈ దైవ తీర్పుతో పాటు నమ్మకము కలుగజేయు వాగ్దానములో మారు మనసు కొరకి ఆశీర్వాదమును ఆహ్వానము చూడగలవండి. యూదా మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగితే దేవుని తీర్పులు మార్పు వస్తుందని ప్రవక్త తెలియజేస్తున్నారు. ఈ గ్రంథంలో యెహోవా దినం భూతకాలం పరిశోధన మరియు 1:1-20 మరియు 2వది యెహోవా దినము భవిష్యత్తు దృష్టి 2:1-3 ప్రధాన భాగములుగా మనము గమనించగలము. ఇటు రీతిగా దేవుడు కొన్ని యోవేలు గ్రంథ ఉపోద్ఘాతములో మనకి తెలియచేసేందుకు వేలాది స్తోత్రములండి. మరి ఈ దినమున యోవేలు ఏ విధముగా ఇక్కడ ఒక యాజకుడుగా ప్రవక్తగా బాధ్యతలు నిర్వర్తించి మనకి కూడా ఒక ప్రవక్తగా యాజకుడుగా మనకి ఏ విధముగా నేర్పిస్తున్నాడో మరి దేవుడు ఈ దినము నుంచి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.